జనాభా పెరగాలి, జనాభా పెరిగిన రాష్ట్రాలే బాగుపడతాయి, భవిష్యత్తులో జనాభా చాలా ముఖ్యం, ఒకప్పుడు జనాభా పెంచొద్దు, తగ్గించండి, ముగ్గురొద్దు, ఇద్దరు చాలు, ఇద్దరొద్దు, ఒకళ్ళు చాలు అని నేనే చెప్తాను పదే పదే చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే ఆ రోజున ఆ విజన్ ఉండుంటే భవిష్యత్తు గురించి ఆ మాట అనేవాళ్ళు కాదు. ఇప్పుడు అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పెంచమంటున్నారు. కానీ ఇక్కడ త్వరలో జనాభా నిర్వహణ విధానం అన్నటువంటి మాట చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే జనాభా లేబర్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు పెంచడానికి సిద్ధమే. ప్రభుత్వాలు ఆ పిల్లల్ని సాకుతాయా, సరైన విద్యా వైద్యం అందిస్తాయా? నెంబర్ 1. మధ్యతరగతి 100కి 99% ప్రభుత్వం మాట వినరు. దానికి కారణం ఏంటి అంటే విద్యా వైద్యం వాళ్ళకి ఆల్రెడీ కాస్ట్లీ అయిపోయింది. లేబర్ వచ్చేటప్పటికి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 30-40% మంది, కానీ స్కూళ్ళు బాగాలేదు, ఆసుపత్రులు బాగాలేదు. అవి కనుక సక్రమంగా చేస్తే 30-40% మంది పిల్లల్ని ఎక్కువ మందిని కంటారు. అదే మధ్యతరగతికి వచ్చేటప్పటికి మంచి చదువులు చదవాలి, మంచి వైద్యం కావాలి అని అనుకుంటున్నారు. దానికి తగ్గ సదుపాయాలు లేవు. ప్రభుత్వాలు ఇదివరకు ఉన్నటువంటి సదుపాయాలు కూడా తగ్గించుకుంటూ వస్తున్నాయి. పైగా అవి భారీ భారాలు అవుతున్నాయి. భారీ భారాలు. ₹1,00,000 నెలకు సంపాదించేటటువంటి మధ్యతరగతికి కూడా పూర్తి సంతృప్తి లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటిది విద్యా, వైద్యం, గృహవసతి, ఈ మూడిటికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాన్ని ప్రభుత్వం సెటరేట్ చేయగలిగితేనే చంద్రబాబు గారు కోరుకున్నటువంటి జనాభా పెరుగుదల సాధ్యమవుతుంది.